హాయ్ నమస్తే వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఒక మంచి కథతో మిమ్మల్ని కలుస్తున్నాను. జర్మనియన్ డైరెక్టర్ వెర్నర్ హెర్జాగ్ రాసిన ఆఫ్ వాకింగ్ ఇన్ ఐస్ అనే ఈ డైరీ వంటి ఈ పుస్తకంలో మనకి మనసుకు హత్తుకునేటువంటి ఒక సంఘటన ఉంటుంది. అది చెప్తాను ఇప్పుడు. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య కథ అన్నమాట. ఈయన చిన్ననాటి స్నేహితురాలు మరణశయ్య మీద ఉంటుంది. ఆవిడకి 1-2 వారాల్లో మరణం అని చెప్తారు. ఆవిడ చుట్టాలు అందరూ వచ్చి చూసి వెళ్తారు. ఆవిడ తన చిన్ననాటి స్నేహితుల్ని తను చూడాలనుకుంటున్న వాళ్ళకి ఫోన్లు చేసి వచ్చి తనని చూసి వెళ్ళమని చెప్తూ ఉంటుందన్నమాట. అలా ఆవిడ వెర్నర్ హెర్జాగ్ కూడా ఫోన్ చేసి నిన్నేరా నేను చివరిగా చూడాలనుకుంటుంది, కొంచెం వచ్చి కనిపించి వెళ్ళరా, ఆ తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటుంది. అంటే నేను వచ్చే వరకు బతికుండు, నేను తప్పనిసరిగా నిన్ను చూడటానికి వస్తాను అని చెప్పాడు వెర్నర్ హెర్జాగ్. మనమైతే ఏం చేస్తాం, ఇట్లా స్నేహితురాలు ప్రమాదంలో ఉందంటే వెంటనే మనం ఏ విమానంలోనో ఏ బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళిపోతాం. కానీ ఈయన బోల్డంత సామాన్ తీసుకొని నడవడం మొదలుపెట్టారు. ఆ చలికాలం విపరీతమైన ఐస్ మధ్య మంచులో ఈయన తన ప్రయాణాన్ని నడక ద్వారా 3 వారాలు మునిచ్ నుండి ప్యారిస్ వరకు తన స్నేహితురాల్ని తలుచుకుంటూ వెళ్ళాడనమాట. వెళ్ళేటప్పటికి ఆవిడకి ఆరోగ్యం కోలుకొని తిరిగి కూర్చుంది లేచి. తన స్నేహితుడిని చూసి చాలా ఆనందపడింది. ఇది ఎలా జరిగింది అని అంటే, ఈ 3 వారాలు నేను నడిచిన ప్రతి నడక, నేను వేసిన ప్రతి అడుగు ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వేశాను. అందుకే ఆ అమ్మాయి బ్రతకగలిగింది, నా యొక్క ప్రార్థనలు ఫలించాయని ఆనందపడ్డాడట వెర్నర్ హెర్జాగ్. చనిపోయే జీవుడిని కాపాడేవాడు దేవుడు అని మనం నమ్మినట్లయితే నేస్తం కూడా దైవమే కదా. అటువంటి మంచి నేస్తాన్ని పొందిన జీవితం ధన్యం. అటువంటి నేస్తాలు అందరికీ లభించాలని కోరుకుంటూ సెలవు.